కొండపల్లి పట్టణంలోని సర్వే నంబర్ 459/4లో 4.70 ఎకరాల ముస్లిం సమాధులను ఎన్టీటీపీఎస్ యాజమాన్యం జేసీబీతో ముస్లిం మనోభావాలు దెబ్బతీసే విధంగా తవ్వి ఫ్లాట్గా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ నూర్ హుటాహుటిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ స్థానికులతో మాట్లాడి ముస్లిం సమాధులు కనబడకుండా పూర్తిగా తవ్వేసి ముస్లిం మనోభావాలు దెబ్బతీసిన నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధులు తవ్విన వారిపై అధికారులకు తెలియజేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అన్నారు. న్యాయవాది మసూద్ అలీ జిన్నా మాట్లాడుతూ ముస్లిం సమాధులు తవ్విన జేసీబీని వెంటనే సీజ్ చేయాలి. ముస్లిం సమాధులు తవ్వడానికి పాల్గొన్న ఎన్టీపీఎస్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వ సంస్థలే ఆక్రమించుకుంటూ ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఎన్టీటీపీఎస్ సంస్థకు కావలసిన స్థలం ఎంత? ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులపై సమాధులను సైతం వదలకుండా కబ్జా చేస్తున్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ యాజమాన్యం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో 428 సర్వే నంబర్ సమాధులపై క్వార్టర్స్, డ్రైనేజీ, రోడ్లు వేసుకొని అక్రమంగా 40 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. సమాధులపై ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం చేసుకున్నారు. సమాధులపై యూడి అండ్ ఎల్డి కాలనీలు నిర్మాణం చేసుకుని అక్రమంగా అనుభవిస్తున్నారు. వక్ఫ్ బోర్డు అధికారులు వీళ్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర మైనారిటీ కమిషనర్ సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 475 సర్వే నెంబర్లు మసీదును తొలగించి కబ్జా చేసింది ఎన్టీటీపీఎస్ యాజమాన్యమే కదా. 424 సర్వే నెంబర్లు మసీదును తొలగించి 16 ఎకరాలు కబ్జా చేసే హక్కు వీరికి ఎవరిచ్చారు? ప్రభుత్వ సంస్థలు అయినంత మాత్రాన ఇష్టానుసారంగా చేయడానికి చట్టంతో పని లేదనుకుంటున్నారా? లేక వక్ఫ్ బోర్డు సంస్థ చేతగాని సంస్థగా భావిస్తున్నారా? స్థానిక ముస్లింలు వీరు చేసే కబ్జాలను చూస్తూ ఉండాలంటారా? చట్టం తన పని తాను చేయాలి. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అల్తాఫ్ రజా, న్యాయవాది మసూద్ అలీ జిన్నా తదితరులు పాల్గొన్నారు.